హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీత్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం, మరి చాలా మంది కూడా జేఈ మెయిన్స్ రాస్తారు. జేఈ మెయిన్స్ లో మంచి పర్సంటేజ్ రాలేదని, లేదా జేఈ మెయిన్స్ మేము క్వాలిఫై కామేమో అని చాలా మంది విద్యార్థులు ఏదో ఐపీ చదువుకొని ఏదో డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుదాం, లేదా అందరూ రాస్తున్నారు ఎంసెట్ నేను కూడా రాస్తా ఎంసెట్ లో అని ఒక మంచి ర్యాంక్ రావాలంటే ఏ విధమైన ప్రిపరేషన్ ఉండాలి, మరి ఆ యొక్క ర్యాంక్ రావడానికి ఎగ్జామ్ రాకముందుకే తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి, మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, మరి ఏ ర్యాంకునైతే మనం ఫాలో అయితే మనకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మరి ఎప్పుడైతే మనం మంచి కాలేజీలో చదువుతామో మంచి అనుకున్న గ్రూప్ నువ్వు చదవగలుగుతావో అనుకున్న ప్యాకేజీతో నువ్వు బయటికి వెళ్ళిపోతావు కంపెనీకి. అంటే ఇదంతా దేని మీద ముడిపడి ఉంది? ఇప్పుడు జరగబోయే ఎంసెట్ 2026 ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంది. మరి ఆ 2026 ఎంసెట్ ఎగ్జామ్ సక్సెస్ కావడానికి చిన్న సీక్రెట్స్. చాలా మంది కూడా భయపడతారు. ఎంసెట్ అంటే ఏదో ఎంసెట్ లో ఎన్ని మార్క్స్ వస్తాయో, పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయో, ఏ విధంగా వస్తుందో పేపరు, ఏ విధంగా చదవాలో, సో నాకు ఐపీనే రాదు కదా అని భయపడే అందరి కోసం ఈ వీడియోని నేను క్లియర్ గా ఎంసెట్ యొక్క ర్యాంకు, ఎంసెట్ లో ఎన్ని మార్క్స్ రావాలి, ఎలా చదవాలి, గత ప్రీవియస్ ఎంసెట్ లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చిందనే విషయం గురించి తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్న విద్యార్థుల యొక్క ఎనాలిసిస్ నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్, నీ విజన్, నీ యొక్క కోరిక 2026 ఎంసెట్ లో మంచి ర్యాంకు సంపాదించడమే నీ లక్ష్యము అయితే నువ్వు ఈ వీడియో ఫాలో అవ్వు. వెంటనే ఎవ్రీడే మన జీత్ అకాడమీ హైదరాబాద్ లో మరి కొన్ని ఎవ్రీడే ఫ్రీ లైవ్ క్లాసెస్, ఎంసెట్ కి సంబంధించిన క్లాసెస్ కూడా నేను లైవ్ లో చెప్పడం జరుగుతుంది మిత్రులారా. రైట్, మరి తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి. అదే విధంగా మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కేవలం ఇది జేఈ మెయిన్స్, ఎంసెట్, ఇంటర్మీడియట్ మరియు పాలీసెట్ విద్యార్థుల కోసం తయారు చేయబడిన ఎక్స్టాబ్లిషన్ అయిన యూట్యూబ్ ఛానల్. ఇది కేవలం అంతే ఉంటది, ఏముండదండి, సజెషన్స్. సో కాబట్టి మీకు కావలసిన సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, నీట్లోకి సంబంధించిన బాటనీ, జువాలజీకి సంబంధించిన వీడియోస్ ని మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది మిత్రులారా. సో రైట్, మరి కంటెంట్ లోకి వెళ్దామి. సో ఇక్కడ జేఈ మెయిన్స్ ఎంసెట్ 2026 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సార్ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఎంసెట్ సేమ్ అంటారు. క్వైట్ ఆపోజిట్. తెలంగాణ వేరు మరియు ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ ర్యాంక్ డిఫరెంట్ గా తీస్తారు, మరియు తెలంగాణలో డిఫరెంట్ గా తీస్తారు. సో ఆ రెండింటి గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో రైట్, ముందుగా మరి ఏపీ ఎంసెట్ 2000 ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ గురించి డిస్కస్ చేసినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ లో మార్కుల గురించి, అంటే ఎంసెట్ ఎప్పుడైనా కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటూ ఉంటుంది. సార్ ఏంటి సార్ అంటే, ఒకటి ఐపీ ఎగ్జామ్స్. ఐపీ ఎగ్జామ్స్ లో వచ్చేసి చూడండి, ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో 2 సంవత్సరాలు కలిపి టోటల్ గా నీకు 600 మార్క్స్ అవుతాయి. మరి ఈ యొక్క 600 మార్క్స్ లో నుంచి నీకు తీయవలసింది సో 25% సో ఎంసెట్ వేటేజీగా తీస్తారు. అంటే 600 మార్క్స్ కి నీకు 25% వేటేజీ ఎంసెట్ కి వేటేజీ కలుస్తుంది. సో రైట్, నెక్స్ట్ అదే విధంగా మరి
ఎంసెట్ గురించి క్లియర్ గా మనం నేర్చుకున్నట్టయితే ఎంసెట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ లో 80 మార్క్స్, నెక్స్ట్ ఫిజిక్స్ లో 40 మార్క్స్, నెక్స్ట్ కెమిస్ట్రీలో 40 మార్క్స్. సో టోటల్ గా 160 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 160 మార్క్స్ లో సో టోటల్ గా నీకు వచ్చేసి సో నీకు గమనించుకోవాల్సింది 75%. మరి ఈ 75 ఈ ప్లస్ 25 ఇస్ ఈక్వల్ టు 100% ఎంసెట్ ర్యాంక్ తీయడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ వారికి కేవలం ఎంసెట్ లో ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా 75%, ఐపీ ఎగ్జామ్స్ ద్వారా 25%. టోటల్ గా ఎంసెట్ సో టోటల్ గా ఎంసెట్ 100% కి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఐపీ అనేది చాలా ప్రామాణికం ఆంధ్రప్రదేశ్ లో. అవి ఏంటి సార్? చాలా మంది మరి నాకు సాంస్క్రిట్ లో 98 వచ్చినాయి సార్ అంటారు. సాంస్క్రిట్ లాంగ్వేజెస్ తో సంబంధము లేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపితే టోటల్ గా 600 మార్క్స్ అవుతాయి. ఆ 600 లో 25% మార్క్స్ వెయిటేజ్ నీకు ఎంసెట్ లో కలుస్తుంది. అదేవిధంగా మరి ఎంసెట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ గా 160 క్వశ్చన్స్ కి 75% వెయిటేజ్. సో టోటల్ గా 100% కి ఎంసెట్ ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్. మరి లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనాలసిస్, ఒక విద్యార్థుల యొక్క అనాలసిస్ మీకు ర్యాంక్ రూపంలో చూపిస్తాను. మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్, మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ మరి ఏ విధంగా మనకు ఉంటుందో చూద్దాం. మరి మ్యాథ్స్ వచ్చేసి 80 మార్కులకి ఎగ్జామ్ రాస్తే విద్యార్థికి 35 మార్క్స్ ఎబో వచ్చాయి. చూడండి ఇక్కడ 35 వచ్చాయి. ఫిజిక్స్ లో 11 మార్క్స్, కెమిస్ట్రీలో 17 మార్క్స్. టోటల్ గా అతనికి ఎంసెట్ లో వచ్చేసి అతనికి 64.3. మరి ఐపీలో చూడండి 600 మార్క్స్ కి 583 వచ్చాయి. సో మార్క్స్ ఎన్ని వచ్చినాయి సార్ అంటే సో 22%. 22 ప్లస్ 64 టోటల్ వెయిటేజ్ చూసేసుకొని అతని యొక్క ర్యాంక్ వచ్చేసి 16,389 ర్యాంక్ వచ్చేసింది. అంటే చూడండి ఇక్కడ అసలు చాలా సింపుల్. అసలు కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో చూడండి 11 మార్క్స్ తెచ్చుకున్నాడు. సో ఫిజిక్స్ లో 11 మార్క్స్, కెమిస్ట్రీలో 17 మార్క్స్, మ్యాథ్స్ లో 35 మార్క్స్. చూడండి ఇక్కడ తక్కువ మార్కులు తెచ్చుకున్న అతని ర్యాంక్ మాత్రం 16,389. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థి కూడా ఐపీ ఎంత ప్రామాణికం అవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. 600 మార్క్స్ కి 583 మార్క్స్ వచ్చాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదే విద్యార్థి ఇంకొక విద్యార్థి యొక్క అనాలసిస్ చూద్దాం. సేమ్ ఇది లాస్ట్ ఇయర్ జరిగిన అనాలసిస్. ఇది అక్కడ ఇక్కడ కాదు, నా నోటికి వచ్చినట్టు రాసింది కాదండి. సో క్లియర్ గా లాస్ట్ ఇయర్ జరిగిన అనాలసిస్ ప్రకారంగా మీకు చెప్తున్నాను. టోటల్ ఎంసెట్ లో మ్యాథ్స్ లో 35 మార్క్స్, ఫిజిక్స్ లో 17 మార్క్స్, కెమిస్ట్రీలో 22 మార్క్స్. టోటల్ గా 74 పాయింట్ ఎక్కువ 74 వచ్చాయి ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా. మరి ఐపీ వర్గంగా 600 మార్క్స్ ఐపీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్స్ కలిపితే 582 మార్క్స్ కి అతనికి ఎంత వచ్చినాయి చూడండి ఇక్కడ. సో 24 అతనికి కాపాడింది. చూడండి ఇక్కడ ఐపీ మార్క్స్ చూడండి ఇక్కడ ఐపీ. అందుకనే ఇప్పుడు రాయబోయే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఐపీ చాలా ప్రామాణికం, 100% చాలా ప్రామాణికం మిత్రులారా. సో చాలా జాగ్రత్తగా రాయండి మై డియర్ స్టూడెంట్స్. సో ఐపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఐపీ ద్వారా అతనికి ర్యాంక్ కూడా చూడండి 5000 ర్యాంక్ వచ్చేసింది. అంటే ఇంత తక్కువ ర్యాంక్ 5000 అంటే అంత మామూలు విషయం కాదండి, అంత ఈజీ కాదు 5000 ర్యాంక్ అంటే. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో మరి ఆంధ్రప్రదేశ్లోని మరి ఎంసెట్ లో మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ రావాలి సార్? మరి ఫిజిక్స్ లో ఎన్ని తెచ్చుకోవాలి? కెమిస్ట్రీలో ఎన్ని తెచ్చుకోవాలి? మరి ఐపీలో ఎన్ని తెచ్చుకోవాలి సార్? ఒక మంచి ర్యాంక్ రావాలంటే
మ్యాథ్స్ లో 80 మార్కులకి, ఫిజిక్స్ లో 40కి, కెమిస్ట్రీలో 40కి, ఐపీలో 600 మార్క్స్ కి రావలసిన మార్కులు ఎన్ని మార్క్స్ అంటే నా యొక్క ఉద్దేశం సో 50 తెచ్చుకోండి టాప్. సో 15, సో 15 చూడండి ఇక్కడ 80 మార్క్స్. ఎవరైతే 80 మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు టాప్ అండి. ఆల్రెడీ ఐపీలో అతనికి 580 క్రాస్ అయితే చాలు. అంటే మీరు తెచ్చుకోవాల్సింది గుడ్ ర్యాంక్ అండి ఇదిగా. అంటే ఆబ్జెక్టివ్ ఐపీలో కలిపి మనకు మామూలుగా టాప్ 1 కాలేజీ, టాప్ 2, టాప్ 3 కాలేజీలో సిఎస్ వస్తుందండి. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఈ ప్రణాళిక ప్రకారంగా మీరు మీ యొక్క ఎజెండాని పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ ఎజెండా ప్రకారంగా మీరు మార్కులు తెచ్చుకోండి. మరి మార్కుల మ్యాథ్స్ బాధ్యత నేను తీసుకుంటా. సో నీకు 80 మార్కులకి 50 నుంచి 60 మార్కులు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. సో ఈ రోజు నుంచే మన యూట్యూబ్ ఛానల్లో సో క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఫ్రీగా మీరు విని లైవ్ క్లాసెస్ కి పార్టిసిపేట్ చేయండి. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు డౌట్స్ కూడా క్లియర్ గా సో మీకు చెప్పడం జరుగుతుంది మిత్రులారా. సో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఎనాలిసిస్. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మరిగా నెక్స్ట్ వన్ తెలంగాణ స్టేట్స్. మరి తెలంగాణలో ఏం జరుగుతుంది సార్ అంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఐపీ మార్క్స్ కు అవసరమే లేదు. అసలు ఐపీ మార్క్స్ తో సంబంధమే లేదు. నీకు ఐపీ మార్కులతో సంబంధం లేదు. లైట్ తీసుకోవచ్చు. ఐపీతో సంబంధం లేదు. ఓన్లీ నీకు ఎంసెట్ ఎగ్జామ్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్, ఎంసెట్ లో మ్యాథ్స్ 80 మార్కులకి, ఫిజిక్స్ 40 మార్క్స్ కి, కెమిస్ట్రీ 40 మార్క్స్ కి, టోటల్ 160 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎవరికైతే 160 మార్కులు ఎక్కువ మార్కులు వస్తాయో వారే ర్యాంకర్స్ అవుతారు. ఇక్కడ ఎలాంటి ఐపీ మార్క్స్ తో సంబంధము లేదు. మరి ఈ యొక్క తెలంగాణలో మరి మంచి ర్యాంకు రావాలంటే సార్ ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అంటే మాక్సిమం మార్క్స్ వచ్చేసి 125 మార్క్స్ వస్తాయి. సో 125 మార్క్స్ వస్తాయి. సో 125 మార్క్స్ వస్తాయి చూడండి ఇక్కడ మిత్రులారా. సో 125 మార్క్స్ వస్తాయి. 125 మార్క్స్ వచ్చినట్లయితే సో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం. అంటే 120 అంటే మామూలు కాదండి. 120, 120, 130. సో అంటే 120కి అబోవ్ మార్క్స్ వస్తే వాళ్ళు గుడ్ అండి. మరి మంచి ర్యాంకు అంటే 500 లోపు, 300 లోపు, 200 లోపు ర్యాంకు రావాలంటే సో మీరు తెచ్చుకోవలసింది సో 100 లోపు వస్తే 1K బిలో అండి ర్యాంక్. 1K బిలో ఉంటుంది ర్యాంకు. 100 లోపు, 100కి ఎబో రావాలి మార్క్స్. సో ఖచ్చితంగా 1K. సార్ ఏమైనా మీరు తెచ్చుకోవాల్సింది 80 మార్కులు తెచ్చుకుంటే సో మంచి కాలేజీలో 5K బిలో ర్యాంక్ వస్తుంది. 5K బిలో ర్యాంక్ వస్తుంది. 80 మార్కులు తెచ్చుకుంటే మీ టార్గెట్ అట్లీస్ట్ 100 మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు స్టార్ట్ చేయండి. 100 మార్క్స్ రావాలని యొక్క విజయం అనుకున్నట్లయితే 100 మార్క్స్ అంటే 100 మార్క్స్ అనుకున్నట్లయితే మరి ఈ యొక్క 100 మార్క్స్ అనుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మరి మ్యాథ్స్ లో వచ్చేసి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి సార్ అంటే మ్యాథ్స్ లో మనం తెచ్చుకోవలసింది సో 50 నుంచి 60 మార్కులు తెచ్చుకుంటే ఈజీగా గెటన్ అవుతావు. సో ఫిజిక్స్ లో సో 80 to 25, సో కెమిస్ట్రీలో 25 to 30. సో ఈ రేంజ్ లో మీరు మార్కులు తెచ్చుకునే ప్రయత్నించండి. 100% మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ మార్కులకు రావడానికి మీరు చేయవలసింది ఇప్పటి నుండి ప్రిపరేషన్ మొదలు పెట్టిన 100% ఈ ర్యాంక్స్ అని బయటికి వెళ్ళిపోతారు. లాస్ట్ టైం కూడా సో మీరు 40 మార్కులు 45 మార్కులు వస్తే 1 lakh ఎబో ర్యాంక్ వచ్చింది అనుకోండి, వేస్ట్. నన్ను అడిగితే వేస్ట్. ఆ బీటెక్ చేసినా ఏం లేదు, చేయకుండా ఏం లేదు.
40 మార్కులు 45 మార్కులు వచ్చాయి. సో 1 lakh ర్యాంక్ వచ్చింది సార్ నాకు. సార్ నేను క్వాలిఫై అయ్యాను సార్ ఎంసెట్ లో నేను క్వాలిఫై అయ్యాను అంటారు. సో అది కాదండి, క్వాలిఫై కాదు, 1000 లోపు ర్యాంక్ రావాలి. 1000 లోపు ర్యాంక్ రావాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో సబ్జెక్ట్ వైజ్ గా ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి అయినా 100% మీరు సక్సెస్ అవుతారు. మీరు అనుకున్న 1000 లోపు ర్యాంకు సాధించవచ్చు ఖచ్చితంగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన జీత్ అకాడమీ హైదరాబాద్ మన యూట్యూబ్ ఛానల్లో టార్గెట్ 1000 బిలో ర్యాంక్ అనే బ్యాచ్ ని సో యూట్యూబ్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాచ్ ప్రారంభం అవుతుంది. సో దీనికోసం మీరు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రీగా క్లాసులు విని టెస్ట్ సిరీస్ ఫాలో అవి మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో అదే విధంగా మరి ఈ వాట్సాప్ లింక్ ని, టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు గ్రూప్ లో యాడ్ అవ్వండి. ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెక్స్ట్ అదే విధంగా ఎవ్రీడే క్లాస్ యొక్క డిజిటల్ బోర్డు మీద చెప్పిన యొక్క క్లాస్ నోట్స్, నెక్స్ట్ అదే విధంగా నా షార్ట్ నోట్స్ కూడా మీకు ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా మరొకటి కూడా మర్చిపోకండి, ఏ రోజు చెప్పిన క్లాసు ఆ రోజుకు సంబంధించిన డిపిపిసిస్ ప్రాబ్లమ్స్ కూడా మీ అందరికి నేను సో షేర్ చేస్తాను మిత్రులారా. మీరు చేయవలసింది ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మరియు అదే విధంగా మన టెలిగ్రామ్, మన యూట్యూబ్, మన వాట్సాప్ లింక్ ని, మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా మీ కళను నెరవేరుస్తారు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీ తల్లిదండ్రుల కళలు కూడా నెరవేరుతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ నాని యాదవ్ మీకోసం ఎల్లప్పుడూ తోడుంటాడు. థ్యాంక్ యూ.